గ్రామీణ జిల్లా క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకు జూన్ నెల మొదటి వారంలో జరిగే అండర్-25 ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసే క్రమంలో నిర్వహిస్తున్న వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల మధ్య జరిగే ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పోటీలో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక సందర్భంగా కర్ణాపురంలోని వంగపల్లి క్రికెట్ మైదానంలో 2 రోజుల పాటు జరుగుతున్న క్రికెట్ సెలక్షన్స్ ని రోజు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని అందరి అభినందనలు తెలిపారు. కూడా చైర్మన్ ఈనగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు కీలక పాత్ర పోషిస్తోందని, ఇక మారబోతోందని, అందులో భాగంగా అతి త్వరలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా పరిధిలో క్రికెట్ స్టేడియం స్థల సేకరణ కోసం సీఎంతో స్వయంగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. వరంగల్ క్రికెట్ క్రీడాకారులు రంజీ ఐపీఎల్ ఇండియా జట్టుకి ఎంపిక కావాలన్నందుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపికైన ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జట్లను 3 టూర్స్ టర్ఫ్ క్రికెట్ మైదానాలైన క్రీడా మైదానాలను వరంగల్ జిల్లాలోని ముగిలిచెర్ల, హన్మకొండలోని రెడ్డిపురం, జనగాం జిల్లాలోని వంగపల్లి క్రికెట్ టర్ఫ్ క్రీడా మైదానంలో 5 రోజుల పాటు లీగ్ పోటీలో పాల్గొంటారని, ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసి అండర్-25 2-డే లీగ్ పోటీలను పంపించనున్నామని, కాగా 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ ఎంపికలకి సెలెక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ వ్యవహరించగా సెలెక్టెడ్ కమిటీ మెంబర్స్ అఫ్జల్ పవన్, జిల్లా సంయుక్త కార్యదర్శి బస్వరాజ్ ఉపేందర్, అధ్యక్షుడు తోట రాము కుమార్, కోచ్ గోవింద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ కాండి, హైదరాబాద్ రిప్రజెంట్ చేయాలి రంజీ ట్రోఫీలో. అది ఏం పెట్టుకోండి, ఉంటే రీల్స్ కి పర్మిట్ కాకండి. రీల్స్ అవన్నీ ఫేక్ అవి. సో హార్డ్ వర్క్ చేసి 100% అని ఉంటే నా తరఫున కూడా నేను హైదరాబాద్తో మాట్లాడతాను. ఇప్పుడు మార్షల్, ఈయన పేరు మార్షల్, నన్ను క్యాప్టెన్ అంటే ఈయన మార్షల్. సో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఒక 30 acres ల్యాండ్ అలాట్ చేయించి స్టేడియం కట్టడానికి. సో ఆల్రెడీ సీఎం గారి దగ్గర ప్రపోజల్ ఉంది. అది హైదరాబాద్ ఇంకో స్టేడియంకి లింక్ అయి ఉంటుంది. దాన్ని డీలింగ్ చేసి త్వరలో 1-2 monthsలో మనకు గ్రౌండ్ అలాట్ అవుతుంది. అలాట్ అయినాక తప్పకుండా వీళ్ళు గెట్ ఎ గుడ్ స్టేడియం వరంగల్. సో కీప్ వర్కింగ్ హార్డ్, డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ఇష్యూస్ ఉంటే హైయర్ అప్ వాళ్ళతో టేకప్ చేస్తాము. బట్ పర్ఫామ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, ప్లే జెంటిల్మెన్స్ గేమ్. విన్నింగ్ is not everything. So play well and do good for Warangal district. Okay, congratulations.